విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణని నిలుపుదల చేయాలని కోరుతూ బీఎస్పీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్పీ రాజ్యసభ సభ్యుడు ఏపీ బీఎస్పీ ఇన్ఛార్జ్ రామ్జీ గౌతమ్, బీఎస్పీ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ మాజీ డీజీపీ జె పూర్ణచంద్రరావు హాజరయ్యారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సెయిల్లో విలీనం చేయాలని పలువురు కార్మిక నేతలు డిమాండ్ చేశారు. లేదంటే గనులను కేటాయించాలన్నారు. ప్రైవేటీకరణ ఆలోచనని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా అన్ని వనరులను ప్రభుత్వం సమకూర్చాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్దన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం. మరి బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ నేషనల్ నాయకులు, రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు కూడా ఈరోజు హాజరవుతూ ఉన్నారు. అంతేకాదు మా ప్రియతమ నాయకురాలు బెహన్జీ మాయావతి గారు కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరి ముందుకు ఈ ఉద్యమాన్ని కొనసాగించమని మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమాయత్తపరిచి విశాఖ ఉక్కు బహుజనుల హక్కు అనేటువంటి నినాదంతో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది అందరికీ చాలా ఎక్కువ నష్టం కలుగుతున్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించే క్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జరుగుతున్నటువంటి ధర్నాలో మరి ఈ ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, తీసుకుంటాం కూడా. కాబట్టి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జయప్రదం చేద్దాం. ఇక్కడ 60 పైగా గ్రామాల ప్రజలు 22,000 ఎకరాలని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. అక్కడ ఒక్కొక్క ఎకరానికి 1000 గజాల ఇళ్ల స్థలం, 400 గజాల కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు. వాళ్ళకి ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసే వరకు ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఎకరానికి అక్కడికి. మరి అది ఇక్కడ ఉన్నటువంటి 60 పైగా గ్రామాల ప్రజలు 27,000 ఎకరాలు ఇస్తే వాళ్ళకి ఏం ప్రయోజనం చేకూరుతుంది? ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి భూమిని అప్పచెప్తే ఆ భూమిని ప్రభుత్వం జిందాల్కి, అదానీలకి అప్పగిస్తారా? అప్పుడు ఈ 64 గ్రామాల ప్రజలు లేదా 67 గ్రామాల ప్రజల యొక్క ఏదైతే భూములు ఉన్నాయో హక్కులు ఏమవుతాయి? అంటే కాంపన్సేషన్లు ఇచ్చేసి ఇక్కడ ప్రజల భూములు కొట్టేసి మరి ప్రభుత్వ పరం చేసుకుని మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చేస్తారా?